Hi students, good morning to all. Welcome to online classes విజ్ఞాన్ కాలేజ్. చూడండి, నిన్న మనం చెప్పుకున్నాం వాట్ ఈజ్ మెంట్ బై గూడ్స్ అండ్ సర్వీసెస్ అండ్ క్యారెక్టరిస్టిక్స్. అంటే వస్తువులు సేవలు అనగానేమి, దాని లక్షణాలు. నిన్న మనం చూసాం గూడ్స్ అంటే ఏమిటి, సర్వీసెస్ అంటే ఏమిటి అన్నది చూసాం. ప్రకృతి సిద్ధ సహాయంతో తయారు చేసిన ఏ వస్తువు అయినా సరే అది గూడు కింద అయిపోతుంది. సేవను మనం తయారు చేయలేం. అది మనం నిన్న చూసాం. డెఫినేషన్స్ కూడా చూసాం. మొత్తం డెఫినేషన్ అంటే ఏమిటి, గూడ్స్ అంటే ఏమిటి, సర్వీసెస్ అంటే ఏమిటి చూసాం. ఒకసారి పైపైన తెరిచేసి ఇవి మనకి లక్షణాలు, క్యారెక్టరిస్టిక్స్ అవి మనం చూస్తాం. గూడ్స్ అంటే చెప్తున్నాం కదండి, గూడ్స్ సర్వీసెస్ ఒకటి కాదు. ఫస్ట్ పాయింట్, సేవలు వేరు, వస్తువులు వేరు. సేవలు వేరు, వస్తువులు వేరు. అది ఇప్పుడు మనం చెప్పుకున్నాం. గూడ్స్ని మనం టచ్ చేయొచ్చు, ముట్టుకోవచ్చు, పట్టుకోవచ్చు, లాక్కోవచ్చు, తోసేయచ్చు. సేవను మనం ముట్టుకోలేము. సేవ అనేది నేచర్, ప్రకృతి. సో అంటే సర్వీసెస్ మీన్స్ టోటల్లీ ప్యూర్లీ పెర్ఫార్మెన్స్ అతని యొక్క ప్రవర్తన, నడవడిక, అతని నటన దాని మీద ఆధారపడింది. గూడ్స్ అలా కాదు, టు బి టచ్డ్. మనం దాన్ని ముట్టుకోవచ్చు, లాక్కోవచ్చు, పుల్ ఆర్ పుష్ అండ్ టచ్డ్. దాన్ని ముట్టుకోవచ్చు, ఏదైనా చేయవచ్చు. కాబట్టి గూడ్స్ అనేది ప్రొడక్షన్ అవుతుంది, సేవ కూడా ప్రొడక్ట్ అవుతుంది. బట్ అది పెరిషబుల్, నశించిపోతుంది. ఒక్కసారి ఒక సేవ ఒకళ్ళకి అందిస్తే అది నశించిపోతుంది, పెరిషబుల్. ఇది నాన్ పెరిషబుల్. కొంతవరకు స్టోర్ చేయొచ్చు వస్తువుని కొన్నాళ్ళు కొంతవరకు స్టోర్ చేయొచ్చు. సేవను మనం స్టోర్ చేయలేం. కాబట్టి అది మనకి నిన్న మనం చెప్పుకున్నాం. గూడ్స్ అంటే ఏమిటి చెప్పుకున్నాం. అంటే ఏమిటి, ముట్టుకోదగిన, పట్టుకోదగిన, మనం మానవుడు కోరికను ప్రత్యక్షంగా తీర్చగలిగే శక్తి ఆ వస్తువుకు ఉంటుంది. కాబట్టి దాని వస్తువు అంటున్నాం. మానవుడు కోరికను డైరెక్ట్గా తీర్చగలిగే కెపాసిటీ దానికి ఉంటుంది. కాబట్టి దాని వస్తువు అంటున్నాం. పైగా మన అవసరాలు తీరుస్తోంది, మన కోరిక తీరుస్తోంది, మనం సంతృప్తిపరుస్తోంది అది. కాబట్టి దాని వస్తువు అంటాం. సేవ మన సంతృప్తిపరిచిన అది మన కంటికి కనబడదు. ఇది నేచర్. సేవ అనేది ఓ రకంగా ప్రకృతిలో పుడుతుంది, ప్రకృతిలోనే నశించిపోతుంది. కాబట్టి అది నేచర్ కింద వస్తుంది. పైగా ఇది పెర్ఫార్మెన్స్, అతను చేసే నటన, ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది. ప్యూర్లీ పెర్ఫార్మెన్స్. ఇది సర్వీస్. కాబట్టి నిన్న దీని గురించి చెప్పుకున్నాం. కాబట్టి ఇప్పుడు మనం లక్షణాల గురించి చెప్పుకుంటాం. నిన్న ఇంట్రడక్షన్ అయిపోయింది, ఇప్పుడు లక్షణాల గురించి చెప్పుకుంటాం. చూడండి, ఇప్పుడు మనకి వీటి గురించి చెబుతాను. ఇదే లక్షణాలు మనకి ఒక్కొక్కటి చెప్తాను. చూడండి, ఇంటాంజిబిలిటీ, తెలుగు మీడియం, ముట్టుకోదగింది కాదు, పట్టుకోదగింది కాదు. అది నెక్స్ట్ పెరిషబిలిటీ, నశించిపోయేది. నెక్స్ట్ ఫ్లక్చువేటింగ్, డిమాండ్ని బట్టి, ధరను బట్టి, సమయాన్ని బట్టి వాటికి ఆ డిమాండ్ ఉంటుంది. నెక్స్ట్ ఇన్సెపరేట్, విడదీయలేము, దాన్ని మనం విడదీయలేము. నెక్స్ట్ హెటెరోజెనిటీ, వైవిధ్యత, తేడా ఉంటుంది. సర్వీస్లోనూ తేడా ఉంటుంది, వస్తువులోనూ కూడా తేడా ఉంటుంది. నెక్స్ట్ ప్రైస్ ఆఫ్ సర్వీసెస్, ధర నిర్ణయించడం. అంటే సేవలకి ధరలు నిర్ణయిస్తాం, వస్తువులు కూడా ధరలు నిర్ణయిస్తాం. నెక్స్ట్ నాట్ మెజరబుల్, వస్తువుల్ని మనం తూకంలో కొలుస్తాం, సేవను మనం కొలవలేం. నెక్స్ట్ నో ఓనర్షిప్, ఇక్కడ సొంతదారుడు హక్కు ఉండదు సేవకి, వస్తువుకి అయితే ఉంటుంది. నెక్స్ట్ వేరియబుల్, తేడాలు, సేవలో తేడాలు ఉంటాయి, అలాగే వస్తువులో కూడా తేడాలు. నెక్స్ట్ పార్టిసిపేషన్, పాల్గొనడం అనేది జరుగుతుంది. ఇది ఒక్కొక్క దాని గురించి చెప్తాను. మనకి 10 సైడెడ్స్ వస్తాయి. ఇప్పుడు మనం చూద్దాం. ఇది మనకి వస్తువుగాను చెప్పేస్తాను, సేవగాను కూడా చెప్పేస్తాను మీకు. ఫస్ట్ది ఏంటి, ఇంటాంజిబిలిటీ. ఇంటాంజిబిలిటీ మీన్స్ నాట్ టు బి టచ్డ్. ముట్టుకోవడం కుదరదు, పట్టుకోవడం కుదరదు. పట్టుకోవడం కుదరదు. దేన్ని, సర్వీస్. అదే వస్తువుని అనుకోండి, మనం ముట్టుకుంటాం, పట్టుకుంటాం, లాక్కుంటాం. అంటే ఏంటి, ఇంటాంజిబిలిటీ మీన్స్, టాంజిబిలిటీ అంటే ముట్టుకోవడం, పట్టుకోవడం. ఇంటాంజిబిలిటీ, ముట్టుకోవడం కుదరదు, దాన్ని మనం టచ్ చేయలేం. సర్వీస్ వర్క్ రూపంలో చూపిస్తాం, ఒక పని రూపంలో చూపిస్తాం, కానీ మనం దాన్ని ముట్టుకోవడం కుదరదు. ఇంటాంజిబిలిటీ మీన్స్ నాట్ టు బి టచ్డ్. ముట్టుకోవడం కుదరదు, సర్వీస్.
ఇప్పుడు నేను వాగుతున్నాను, చెప్తున్నాను, ఆ చెప్పే వాగుడిని సర్వీస్ని కూడా దాన్ని పట్టుకోవడం కుదరదు, అది గాల్లో కలిసిపోతుంది. నేను మీకు చెప్పాను, సేవ అనేది గాల్లో కలిసిపోతుంది, దాన్ని మనం తిరిగి చూపించలేము. ఎందుకంటే ఫిజికల్గా విజువల్గా దాన్ని మనం చూడలేం, కాబట్టి ముట్టుకోవడం కుదరదు. ఏంటి సర్వీస్? గూడ్స్ అలా కాదు, మనం పట్టుకుంటాం, ఒక ప్రొడక్ట్, అది ఒక ఉత్పత్తి, దాన్ని మనం పట్టుకుంటాం, ముట్టుకుంటాం, లాక్కుంటాం, తోసేస్తాం. అది మనకి కంటికి కనిపిస్తుంది ఫిజికల్గా, భౌతికంగా అది మనకి కంటికి కనిపిస్తుంది, కాబట్టి దాన్ని ముట్టుకోవడం కుదురుతుంది. సర్వీస్ అనేది ఇంటాంజిబిలిటీ. సర్వీస్ అనేది టోటల్లీ ఇంటాంజిబిలిటీ మీన్స్ నాట్ టు బి టచ్డ్. ముట్టుకోవడం, పట్టుకోవడం కుదరదు. దాన్ని ఎలా మనం తోసేస్తాం, మనం ఎలా లాక్కుంటాం, ఎలా పట్టుకుంటాం, కాబట్టి కుదరదు. దానికి సేవ అనే దానికి షేపు, సైజు, బరువు, ఆకారం, రూపం లేదు. అదే వస్తువు కనుకోండి, షేపు, సైజు, బరువు అన్నీ ఉంటాయి, కాబట్టి దాన్ని మనం ముట్టుకుంటాం. కాబట్టి సర్వీస్ ఈజ్ టోటల్లీ ఇంటాంజిబిలిటీ, గూడ్స్ ఆర్ టోటల్లీ టాంజిబిలిటీ. వస్తువులు అనేది ముట్టుకోవచ్చు, పట్టుకోవచ్చు, టోటల్లీ టాంజిబిలిటీ, టాంజిబుల్ గూడ్స్, ముట్టుకోదగిన, పట్టుకోదగిన వస్తువులు. సర్వీస్ మీన్స్ ఇంటాంజిబిలిటీ గూడ్, దాన్ని పట్టుకోవడం, ముట్టుకోవడం కుదరదు, కాబట్టి దాన్ని మనం ఎలాగా చూడలేం, కాబట్టి ముట్టుకోలేం, అది ఇంటాంజిబిలిటీ. ఓకే, నెక్స్ట్ పెరిషబిలిటీ. పెరిషబిలిటీ మీన్ సింగిల్ యూజ్ ఓన్లీ, నాట్ రిపీటెడ్. సింగిల్ యూజ్ వస్తువు అనుకోండి, అనేక సార్లు అనేక మంది ఉపయోగపడుతుంది. అదే సర్వీస్ అనుకోండి, ఒక వ్యక్తికి సర్వీస్ అందించినప్పుడు అది దాంతో క్లోజ్ అయిపోతుంది. తిరిగి రిపీట్ చేయాలంటే మళ్ళీ జీరో దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక డాక్టర్ ఉన్నాడు, ఒక రోగికి రోగం ట్రీట్మెంట్ చేశాడు, ఇంకొక రోగి వచ్చాడు అనుకోండి, సేమ్ అదే ట్రీట్మెంట్ చేయాలనుకోండి, మళ్ళీ జీరో దగ్గర స్టార్ట్ చేయాలి. అది ముందు వ్యక్తికి దాంతో అది ఎండ్ అయిపోయింది, క్లోజ్ అయిపోయింది, చచ్చిపోయింది. మళ్ళీ కొత్త వ్యక్తి వచ్చినప్పుడు మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ చేయాలి. అంటే ఒకసారి ఒక సేవ అందించిన వెంటనే అది క్లోజ్ అయిపోతుంది, చచ్చిపోతుంది, డెడ్ అయిపోతుంది. రిపీట్ చేయడం కుదరదు. ఎందుకంటే పేరులోనే ఉంది, పెరిషబిలిటీ, సింగిల్ యూజ్ ఓన్లీ, నాట్ రిపీటెడ్. సర్వీసెస్ ఆర్ సింగిల్ యూజ్ ఓన్లీ, నాట్ రిపీటెడ్. సర్వీస్ అందించిన వెంటనే అది నశించిపోతుంది, దాన్ని మనం రిపీట్ చేయడం కుదరదు. నా సేవ నీకు ఇచ్చేస్తాను, నా సేవ నీకు అందించేస్తాను, అది అందరికీ అందించేయడం అంటే కుదరదు. సేవ మీన్స్ గాల్లో కలిసిపోతుంది, మీకు ముందే చెప్పాను. దాన్ని మనం ఫిజికల్గా చూడలేం, విజువల్గా చూడలేం. కాబట్టి ఇచ్చిన సేవ, మనం చేసే సర్వీసు అవతలవాడికి అందిన వెంటనే క్లోజ్ అయిపోతుంది. అలాగే గూడు విషయంలో అలా కాదు. గూడు విషయంలో కొన్నాళ్ళు దాన్ని మనం స్టోర్ చేసుకోవచ్చు. నశించిపోయేవి కొన్ని ఉంటాయి, నశించిపోయేవి కొన్ని ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, బెంచి, ఫ్యాన్, ట్యూబ్లైట్ ఇవ్వడం కొన్నాళ్ళ పాటు మనం చూడగలం, దాచుకోగలం, నశించిపోవు. పెరిషబిలిటీ కాదు, ఇన్పెరిషబిలిటీ గూడ్స్. అదే సేవ అనుకోండి, పెరిషబిలిటీ, నశించిపోతుంది, సింగిల్ యూజ్ ఓన్లీ. ఎందుకంటే దాన్ని పట్టుకోలేం, ముట్టుకోలేం, దాయలేం. ఇప్పుడు సర్వీస్ అందించిన వెంటనే నేను నీకు సర్వీస్ అందించాను, నువ్వు దాన్ని దాచేసుకో అంటే కుదరదు, గాల్లో కలిసిపోతుంది. ఎగ్జాంపుల్ చెప్పాను కదా, ఒక డాక్టర్ ఒక రోగికి చేసిన వైద్యం, సర్వీసు ఆ రోగితోటి, ఆ పేషెంట్ తోటి క్లోజ్. మళ్ళీ కొత్త పేషెంట్ వస్తే మళ్ళీ సర్వీస్ అందించాలి. అంటే నాట్ రిపీటబుల్, సింగిల్ యూజ్ ఓన్లీ, దట్ ఈస్ కాల్డ్ పెరిషబుల్. నాట్ రిపీటబుల్, సింగిల్ యూజ్ ఓన్లీ, నాట్ స్టోర్, దట్ ఈస్ కాల్డ్ పెరిషబుల్. అది పెరిషబుల్ అయిపోతుంది. పెరిషబిలిటీ మీన్స్ నశించిపోయేది. గూడ్స్ విషయంలో కొంతకాలం స్టోర్ చేసుకోవచ్చు, నశించిపోదు. సర్వీస్ విషయంలో నశించిపోతుంది. ఎగ్జాంపుల్ కూడా చెప్పారు, రోగికి రోగం అందించిన వెంటనే దాంతో అది క్లోజ్. కొత్త రోగి వస్తే, కొత్త పేషెంట్ వస్తే మళ్ళీ జీరో దగ్గర స్టార్ట్ చేయాలి. అంటే ఇచ్చిన సేవ అది మనం రిపీట్ చేయడం కుదరదు, నశించిపోతుంది, సింగిల్ యూజ్ ఓన్లీ. ఓకే, అది మనకి పెరిషబిలిటీ అంటే. నెక్స్ట్ ఫ్లక్చువేటింగ్ అంటే ఏమిటి? ధరను బట్టి, కాలాన్ని బట్టి, పరిస్థితులను బట్టి, సమయాన్ని బట్టి, డిమాండ్ను బట్టి తేడాలు ఉంటాయి. అదే ఫ్లక్చువేటింగ్, డిమాండ్ని బట్టి. ఇక్కడ మనకి ఇచ్చిన పాయింట్ కూడా అదే. అంటే ఏమిటి? హెచ్చు తగ్గులను. ఒకసారి డిమాండ్ని బట్టి సర్వీస్కి ఎక్కువ రేటు ఉంటుంది, ఒకసారి డిమాండ్ని బట్టి సర్వీస్ తక్కువ రేటు. ఇప్పుడు నేను మీకు చెప్పాను, సమ్మర్లో అందరూ ప్రయాణాలు చేస్తారు కాబట్టి రైల్వే వాళ్ళకి, బస్సుల వాళ్ళకి, ఆర్టీసీ వాళ్ళకి ఎక్కువ డిమాండ్ ఉంటుంది, ఎక్కువ మంది వస్తారు, ఎక్కువ మంది ప్రయాణం చేస్తుంటారు కాబట్టి ఎక్కువ డిమాండ్ ఉంటుంది. అదే మామూలుగా వర్కింగ్ డేస్లో చూసుకోండి,
ఇంకో ఇలా కరోనా టైంలో కానీ అసలు డిమాండే ఉండదు, ఎవరు ప్రయాణం చేయరు, ఎవరు బయటకు వెళ్ళటం లేదు ఇప్పుడు, కాబట్టి డిమాండ్ ఉంది. ఆ సర్వీస్కి అంటే రైల్వే సర్వీస్కి పడిపోతుంది, బస్సు సర్వీసెస్ పడిపోతాయి, వాళ్ళు ఇచ్చే సేవలు ప్రజలకి అందట్లేదు ఇప్పుడు, ఎందుకంటే కరోనా కాబట్టి. అదే సమ్మర్లో అంటే కరోనా కాని టైంలో ప్రీవియస్లో చూసుకోండి, సమ్మర్ అంటే అందరూ వెకేషన్స్కి ఒక వన్ ప్లేస్ టు గోస్ అనదర్ ప్లేస్, వేరే ప్లేస్కి వెళ్తూ ఉంటారు, కాబట్టి ప్రయాణాలు చేస్తారు, కాబట్టి సర్వీసెస్ ఎక్కువ ఉంటాయి, కాబట్టి ఇచ్చే సర్వీస్ కూడా ఎక్కువ, ప్రయాణ సర్వీసులు ఎక్కువ ఉంటాయి, కాబట్టి వాళ్ళు అందించేసారు, రైల్వే వాళ్ళు అందించే సర్వీసులు కూడా ఎక్కువ డిమాండ్ని బట్టి, ఎందుకంటే ప్రయాణాలు చేస్తారు సమ్మర్లో, డిమాండ్ ఎక్కువ ఉంది. అదే మామూలు వర్కింగ్ డేస్లో చూసుకోండి, డిమాండ్ ఎక్కువ ఉండదు, కాబట్టి కాలాన్ని బట్టి సమయాన్ని బట్టి డిమాండ్ని బట్టి సర్వీసెస్కి ఎక్కువ డిమాండ్ ఉంటుంది. కొన్ని సమయాల్లో కొన్ని డిమాండ్ కాలాన్ని బట్టి సర్వీసెస్ తక్కువగా, అది హెచ్చు తగ్గులు. ఇన్ఫాక్చువిటీ మీన్స్ హెచ్చు తగ్గులు, ఒడిదుడుకులు ఇన్ తెలుగు. ఫ్లక్చువేటింగ్ మీన్స్ ఒడిదుడుకులు. ఒక్కోసారి డిమాండ్ ఎక్కువ ఉంటుంది, సర్వీసెస్ ఎక్కువ ఉంటాయి, ఒక్కోసారి డిమాండ్ ఉండదు, సర్వీసెస్ తక్కువగా ఉంటాయి, కాబట్టి ఒడిదుడుకులు. వస్తువులు కూడా ఉంటాయి, వస్తువులు కూడా మనం అది చెప్పుకోవచ్చు. చలికాలం అనుకోండి రగ్గులు స్వెటర్లకి ఎక్కువ డిమాండ్ ఉంటుంది, దాన్ని అదే వేసవకాలం అనుకోండి బట్టలు మామూలుగా మనం ఎక్కువగా కొంతమంది ఉంటారనుకోండి ఇంట్లో మగవాళ్ళు వేరు బాడీతో ఉంటారు, ఎందుకు గాలి కోసం, అప్పుడు రగ్గుకి స్వెటర్లకి డిమాండ్ ఉండదు. వస్తువులకైనా సరే కాలాన్ని బట్టి డిమాండ్, ధరను సమయాన్ని బట్టి డిమాండ్ ఉంటుంది. అంటే ఒకటి చలికాలంలో స్వెటర్లకి రగ్గులకి సర్వీస్ ఎక్కువ సేల్ అవుతాయి, ఎక్కువ సర్వీస్ చేయాలి వాళ్ళకి. అదే వేసవకాలం అనుకోండి వాటికి పని ఏమడదు, సర్వీస్ అలా అమ్ముడుపోవాలి. వస్తువు రూపంలోనూ అలాగే చెప్పుకుంటాం, సేవల రూపంలోనూ కూడా అలాగే చెప్పుకుంటాం. కాబట్టి ఫ్లక్చువేటింగ్ మీన్స్ ఒడిదుడుకులు, ఓకే, దాన్ని బట్టి కూడా అదే ఉంటుంది. నెక్స్ట్ ఇన్సపరేట్ అంటే ఏంటి? సేవని సేవకుడి దగ్గర నుంచి మనం విడదీయలేం, ఒక సేవకుడి దగ్గర నుంచి విడదీయలేం. ఫర్ ఎగ్జాంపుల్ ఎంతో నాలెడ్జ్ ఉన్న స్కాలర్ బ్రిలియంట్ ఉన్నాడు అనుకోండి, బాగా టాపర్ ఉన్నాడు అనుకోండి, బాగా డీన్, బాగా ప్రొఫెసర్ ఉన్నాడు, అతని జ్ఞానాన్ని అతని నుంచి మనం విడదీయలేము, అతనితోనే చచ్చిపోతుంది. అతను చెబితే తప్ప, అతను బయటికి సర్వీస్ అందిస్తే తప్ప అతని జ్ఞానాన్ని, అతని నాలెడ్జ్ని మనం అతని నుంచి మనం విడదీయలేము. ఇన్సపరేట్. వస్తువుని విడదీసేయచ్చు, ఏదో ఫర్ ఎగ్జాంపుల్ వస్తువు దాన్ని బదరగొట్టేసి మొక్క చేసేయచ్చు, తగలెట్టేసేయచ్చు, కానీ సర్వీస్ని మనం సపరేట్ చేయలేం. వస్తువుని మనం సపరేట్ చేసేయచ్చు, మొక్కలు చేసేయచ్చు, నాశనం చేసేయచ్చు, డిస్ట్రాయ్ చేసేయచ్చు. సర్వీస్ని డిస్ట్రాయ్ చేయడం కుదరదు. అతను చెబితే తప్ప, అతని నాలెడ్జ్ని బయటికి పంపిస్తే సర్వీస్ చేస్తే తప్ప అతని నాలెడ్జ్ని అతని నుంచి మనం సపరేట్ చేయలేం. అంటే సేవకుడి బాడీలోంచి అతని సేవని మనం సపరేట్ చేయలేం, ఇన్సపరేట్. దానికి ఎగ్జాంపుల్ కూడా చెప్పాను మీకు. ఏంటి? పేషెంట్ వస్తేనే పేషెంట్ దగ్గర నుంచి అతని రోగాన్ని డాక్టర్ నయం చేయగలడు. ఎక్కడో పేషెంట్ ఉంటాడు, అతని రోగం అతని దగ్గరే ఉంటుంది, ఇక్కడి నుంచి ఎలా సపరేట్ చేయగలడు? పేషెంట్ రావాలి, చేయి పట్టుకుంటాడు, పల్స్ చూస్తాడు, స్టెతస్కోప్ పెట్టుకుని చూస్తాడు, ట్రీట్మెంట్ చేస్తాడు, అప్పుడు ప్రిస్క్రిప్షన్ ఇస్తాడు. ఇప్పుడు మనిషి రాకుండా మనిషి రోగాన్ని ఎలా సపరేట్ చేయగలడు డాక్టర్? మాత్రం కుదరదు. అలాగే చెప్పాను, ఇప్పుడు ఒక కస్టమర్ ఎక్కడో ఉన్నాడు, బార్బర్ ఎక్కడున్నాడు, కస్టమర్ రాకుండా బార్బరు ఆ హెయిర్ని ఎలా సపరేట్ చేయగలడు? చేయలేడు. కస్టమర్ రావాలి, అప్పుడు ఇతను సర్వీస్ అందిస్తాడు అతను. అలాగే ఏదైనా సరే సర్వీస్ అనేది సేవకుడి దగ్గర నుంచి మనం వేరు చేయడం కుదరదు. ఎవడైతే సేవ అందిస్తున్నాడో వాడి దగ్గర నుంచి మనం సపరేట్ చేయడం కుదరదు. ఇందాక చెప్పాను కదా, డీన్ దగ్గర నుంచి పెద్ద ప్రొఫెసర్ ఉన్నాడు, అతని జ్ఞానాన్ని మనం అతని బాడీలోంచి మనం వేరు చేయలేం, కుదరదు. అది నెక్స్ట్ హెటరోజెనిటీ అంటే వైవిధ్యం, తేడా, వైవిధ్యం ఉంటుంది. అంటే ఒకటి, ఒక రోగికి
ఒక బాగా పూర్ పర్సన్ ఉన్నాడు, అతని వద్ద ఒక డాక్టరు తక్కువ అమౌంట్ తీసుకుంటాడు. అదే రోగం డబ్బున వాడు వచ్చాడు అనుకోండి, ఎక్కువ ఫీజు తీసుకుంటాడు, ఎక్కువ ఫీజు తీసుకుంటాడు. సర్వీస్ ఒకటే కానీ వైవిధ్యం. చేసే సేవ ఒకటే. లేని వాడి దగ్గర ఒకలాగా తీసుకుంటే ఉన్నవాడి దగ్గర ఒకలా తీసుకుంటాడు. అంటే సేవ అందించడంలో కూడా తేడా ఉంటుంది. ఇదే మనం రివర్స్లో చెప్పుకోండి. పేదవాడు వచ్చాడు ఇంకో పైపైన చూసేసి మామూలుగా చూపించాడు. అదే ఎమ్మెల్యే గారు ఏదో బాగా సుపీరియర్ వచ్చాడు అనుకోండి, అగ్గగ్గలాడిపోతూ చాలా కేర్గా తీసుకుని సర్వీస్ చేస్తాడు. డాక్టర్ భయపడిపోయి చాలా కేర్ఫుల్గా ట్రీట్మెంట్ చేస్తాడు. అఫీషియల్స్ ఎవరైనా వస్తాయి, ఒక కలెక్టర్, ఎమ్మెల్యే, జిల్లా పరిషత్ చైర్మన్ ఎవరో ఒకరు వచ్చారనుకోండి డాక్టర్ దగ్గరికి, చాలా ట్రీట్మెంట్ చాలా కేర్ఫుల్గా తీసుకుంటాడు. అదే మధ్యతరగతి వాడు పేదవాడు వచ్చాడనుకోండి నార్మల్గా చేసి పంపించేస్తాడు. అదే సేవ. అంటే సేవను అందించడంలో కూడా డిఫరెంట్ ఉంటుంది, వైవిధ్యం అనేది ఉంటుంది, ఇష్టాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి హెటరోజెనిటీ మీన్స్ వైవిధ్యత. సేవ ఒకే మనిషి 2 రకాలుగా సేవలు అందించగలడు, తేడాలు ఉంటాయి. ఓకే, అది హెటరోజెనిటీ. నెక్స్ట్, ప్రైసింగ్ ఆఫ్ సర్వీసెస్. సర్వీస్ చేయడంలో కూడా ధరలు నిర్ణయిస్తారు. సేవలు వాటి ధరలను బట్టి, వాటి వైవిధ్యాన్ని బట్టి, నశించిపోయేదాన్ని బట్టి ఉంటుంది. తక్కువ నశించిపోయేదానికి, తక్కువ కాలం ఉండేదానికి సేవ తక్కువగా ఉంటుంది. ఎక్కువ కాలం ఉంటుంది అనేది సర్వీస్ ఎక్కువగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ విజ్ఞానం అనుకోండి, మనకు నాలెడ్జ్ ఎక్కువ కాలం ఉంటుంది. చిన్నప్పటి నుంచి మనం స్కూల్కి ఎక్కువగా పే చేస్తాం. స్కూల్ ఫీజు మనం ఎక్కువగా పే చేస్తాం. ఎందుకు? నాలెడ్జ్ని అందించాలి, మనకు లైఫ్ లాంగ్ ఉంటుంది. అదే తక్కువ సేవ అనుకోండి, మనం తక్కువ పే చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ సినిమాకి వెళ్తాం, ఓ 100 రూపాయలు టికెట్ తీసుకుంటాం, 3 గంటలు వాడు మన ఎంటర్టైన్ చేస్తాడు, నశించిపోతుంది. అంటే ఒకటి మనం ఇచ్చేది 100 రూపాయలే, తక్కువ కాదు. అదే 5 రూపాయలు పెట్టి 6 రూపాయలు పెట్టి పేపర్ కొనుక్కున్నాం అనుకోండి, ఇంత విజ్ఞానం వచ్చేస్తున్నాం. తక్కువ పే చేస్తాం, ఎక్కువ సర్వీస్ వస్తుంది. అంటే ఎక్కువ విజ్ఞానాన్ని మనం పొందగలం, ఇచ్చేది 6 రూపాయలే. అదే మనం 100 రూపాయలు పెట్టి సినిమాకి వెళ్ళాం, అక్కడ మనం వినోదం చేసేది 3 అవర్స్. అంటే తక్కువ ఎక్కువ పే చేస్తాం. అంటే కాబట్టి అదే ఉంటుంది. అంటే ఒకటి డిమాండ్ని బట్టి, కాలాన్ని బట్టి సర్వీసెస్కి మనం పే చేసేది కూడా మారుతూ ఉంటుంది. 6 రూపాయలు పెట్టుకుంటాం, మొత్తం ప్రపంచంలో జరిగే విషయాలని తెలుసుకుంటాం, ఎంతో నాలెడ్జ్ వస్తున్నాం. ఆ సర్వీస్కి మనం ఇచ్చేది తక్కువే ఇచ్చాం. అదే సినిమాకి వెళ్ళాం, వాడు మనకి సర్వీస్ అందించాడు, 100 రూపాయలు ఇచ్చాం, 3 గంటలు వాడు మనం ఎంటర్టైన్ చేశాడు, కానీ తక్కువ. వాడు ఇచ్చిన టైం తక్కువ, మనం పే చేసింది ఎక్కువ. అదే మనం 6 రూపాయలు పెట్టి పేపర్ కొన్నాం, ఆ పేపర్ నుంచి మనకు వచ్చే సర్వీసు చాలా ఎక్కువ. కాబట్టి కాలాన్ని బట్టి, డిమాండ్ని బట్టి కూడా సర్వీసెస్కి ధరలు, అంటే సేవల యొక్క ధరలు మారుతూ ఉంటాయి. వస్తువుల్లో కూడా అంతే. ఎక్కువ కాలం మనుతుంది అనేదానికి ఎక్కువ డబ్బు పెట్టి కొంటాం, తక్కువ కాలం మనుతుంది అనేదానికి పెద్దగా పే చేయం, పెద్దగా ఉండదు, అలాగనమాట. కాబట్టి సర్వీసెస్లో కూడా తేడా, ప్రైసెస్, ధరలు నిర్ణయించడం అనేది తేడాగా ఉంటుంది. నెక్స్ట్, నాట్ మెజరబుల్. తర్వాత ఏంటి? నాట్ మెజరబుల్. చూడండి, కంటితో చూడని దానికి మనం ఎలా కొలుస్తాం చెప్పండి? ఇప్పుడు కంటితో మనం చూడలేం, దాన్ని మనం ఎలా కొలుస్తాం? నేను మీకు చెప్పాను, గూడు అంటే ఒక షేపు, సైజు, బరువు, ఆకారం, రూపం ఉంటుంది. కాబట్టి దాన్ని మనం కిలోల్లోనో, కేజీల్లోనో, లీటర్లోనో కొలుస్తాం. ఇప్పుడు కేజీ నూనె కావాలి, పెట్రోల్ కావాలి, లీటర్ రూపంలో కొలుస్తాం. ఏదో కందిపప్పు కావాలి, కేజీ రూపంలో కనిపిస్తుంది కదా మనకి. కనిపిస్తే మన కేజీ రూపంలో బరువు ఉంటుంది కాబట్టి కొలుస్తాం. కనిపించడానికి ఎలా కొలుస్తాం? కాబట్టి సేవల్ని మనం కొలవలేం, డబ్బెట్టి నిర్ణయించలేం, కొనలేం కూడా. ఫర్ ఎగ్జాంపుల్, మనకి చిన్నప్పుడు ప్రైమరీ క్లాసులో మనకి ఎంతో A to Z నేర్పించిన గురువు ఉంటాడు. ఇప్పుడు మనం చాలా కొంచెం హై పొజిషన్లో ఉన్నాం. ఆయనకి ఇప్పుడు మనం ఎంత ఇచ్చినా తక్కువే, ఎంతో రుణపడి ఉన్నాం ఆయన తన విజ్ఞానాన్ని మనకు నేర్పాడు మన గురువు. కానీ మనం పే చేసింది తక్కువ, ఎంతో విజ్ఞానాన్ని నేర్పాడు, దాన్ని మనం కొలవలేం. అలాగే భార్య భర్తకు చేసిన సేవ, దాన్ని మనం కొలవలేం. ఒక తల్లిదండ్రులకి బిడ్డలు చేసిన సేవ,
దాన్ని మనం కొలవడం. సేవ అనే దాన్ని మనం కొలవడం కష్టం, ఇంపాసిబుల్, ఇంకా నో డౌట్ ఎట్ ఆల్. సేవ అనే దాన్ని కొలవడం చాలా కష్టం. ఇప్పుడు తల్లిదండ్రులకి బిడ్డలు సేవ చెయ్యాలి, అది బాధ్యత, ఫండమెంటల్ రూల్. అది గవర్నమెంట్ కూడా చెప్పింది, ఫండమెంటల్ రూల్. తల్లిదండ్రులకి బిడ్డలు ఆడపిల్లని మగ ఏదైనా సరే సేవ చెయ్యాలి. దాన్ని మనం డబ్బెట్టి కొనకూడదు, సేవ చెయ్యాలంతే, దాన్ని మిజరబుల్ చేయడం కుదరదు. అలాగే భర్తలకి బిడ్డలకి కూడా భార్య సేవ చెయ్యాలి, భర్త కూడా చెయ్యాలి, కానీ భార్య చెయ్యాలి, అది ఫండమెంటల్. దాన్ని మనం డబ్బిచ్చి కొనలేం, ఎంత చేసినా అది మనకి మైనస్గానే ఉండిపోతుంది, ఎంతో కొంత వెలితి ఉండిపోతుంది. కాబట్టి సేవలను మనం కొనలేం. వస్తువులు కొనగలం, ఎందుకంటే దానికి రూపం, ఆకారం, బరువు, షేపు, సైజు అన్నీ ఉంటాయి. బరువు ఉంటుంది, షేపు, సైజు, ఆకారం, దృశ్యం మన కంటితో చూస్తాం, ఫిజికల్గా విజువల్గా మనం చూడగలం. బరువు ఉంటుంది, ఆకారం ఉంటుంది, పట్టుకోగలం, ముట్టుకోగలం, కాబట్టి దాన్ని కొలవగలం వస్తువులు. గుడ్. కానీ సర్వీసెస్ అలా కాదు, దాన్ని మనం పట్టుకోలేం, ముట్టుకోలేం, ఆకారం లేదు, షేప్ లేదు, ఏం లేదు. ఎలా కొలుస్తాం? హౌ టు మెజర్? నాట్, అసలు కుదరదు, ఇంపాసిబుల్ ఎటా. సేవను మనం కొలవడం కష్టం, కాబట్టి నాట్ మెజరబుల్. కాబట్టి సర్వీసెస్ ఆర్ నాట్ మెజరబుల్, కొలవడానికి కుదరదు. ఓకే, అది. నెక్స్ట్, ఓనర్షిప్. ఒక సేవని మనం ఒకళ్ళ దగ్గర నుంచి ఒకళ్ళకి అందించాం అనుకోండి, దాంతో ఆ హక్కు అతను కోల్పోతాడు, పొందినవాడు పొందుతాడు. ఏ సేవనైతే తీసుకున్నాడో, ఏ సేవనైతే పొందాడో వాడు ఆ హక్కుని కలిగి ఉంటాడు. విడిచిపెట్టేసిన వాడికి ఆ హక్కు దాన్ని కోల్పోతాడు, విడిచిపెట్టేసిన వాడికి ఆ హక్కు కోల్పోతాడు. ఫర్ ఎగ్జాంపుల్, వస్తు రూపంలో చెప్తే గూడు వాడి కంటికి కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, షాపులోకి వెళ్ళి ఓ పెన్ను కొన్నాను. పెన్ను కొననంత వరకు షాపు వాడికి ఆ వస్తువు మీద హక్కు ఉంటుంది, సొంతం అనే హక్కు ఉంటుంది. నేను డబ్బు పే చేశాను, వస్తువు తీసేసుకున్నాను, దాంతో ఆ హక్కు అతను కోల్పోతాడు, నాకు వస్తుంది. ఆ హక్కు మీద, ఆ వస్తువు నాది, ఆ వస్తువు మీద సొంతదారును నేను అనే హక్కు వస్తుంది. సేవ కూడా అంతే. సేవను ఒకసారి అందిస్తే తిరిగి రిటర్న్ చేసుకోవడం కుదరదు, కాబట్టి దాని మీద హక్కును కోల్పోతాడు. నేను ఫర్ ఎగ్జాంపుల్ సేవను అందించాను, సేవను అందించినంత వరకు ఓకే. సేవను అందించాక ఇచ్చిన సేవ మీద నాకు హక్కు ఉండదు, అదే చెబుతుంది నో ఓనర్షిప్. సేవను ఒక వ్యక్తి నుంచి ఒక వ్యక్తికి వెళ్ళినప్పుడు పొందినవాడు పొందుతాడు, వదిలేసిన వాడికి దాని మీద హక్కు ఉండదు, సొంతతనం, ఓనర్షిప్ ఉండదు, ఓనర్షిప్ ఉండదు. మనకి ఇది కూడా అంతే. ఒకసారి ఒక సేవను అందిస్తే దాని మీద ఉండే సొంతదారం అనే పెత్తనం, ఆ హక్కు పోతుంది, ఓనర్షిప్ ఉండదు. ఎందుకు? దాన్ని మనం పట్టుకోలేం, పైగా నశించిపోతుంది. పట్టుకోలేం సరికదా, ముట్టుకోలేం సరికదా, దాన్ని చూడలేం సరికదా, నశించిపోతుంది. నేను ఇందాక మీకు చెప్పాను, ఒకసారి సర్వీసు బయటకు వచ్చిందరా అంటే గాల్లో కలిసిపోతుంది. దాన్ని మనం పట్టుకోలేం, చూడలేం కదా, పైగా రిటర్న్ అవ్వదు అది. కాబట్టి ఆ సేవ మీద మనకి హక్కు ఉండదు, నో ఓనర్షిప్ ఎట్ ఆల్. ఇచ్చిన సేవ మీద బయటికి మనం సేవ అందించిన వెంటనే అది నశించిపోతుంది, రిటర్న్ అవ్వదు. కాబట్టి దాని మీద మనకి ఓనర్షిప్ ఉండదు, దాని మీద మనకి ఓనర్షిప్ ఉండదు. కాబట్టి నో ఓనర్షిప్ ఎట్ ఆల్. దేనికి? సర్వీసెస్కి. వస్తువు ఉంటుంది, వస్తువైనా అమ్మిన వాడికి అమ్మనంత వరకు ఉంటుంది. అమ్మేశాక ఆ సేవ ఏంటి, ఆ వస్తువు అక్కడ సొంతధనం కొనుక్కునే వాడికి వెళ్ళిపోతుంది, చేంజ్ అవుతుంది. ఎవరికి? సెల్లర్ టు బయ్యర్కి చేంజ్ అవుతుంది. సెల్లర్ నుంచి బయ్యర్కి ఆ గూడు వెళ్ళిపోయింది, కాబట్టి ఆ ఓనర్షిప్ చేంజ్ అవుతుంది. సేవ అలా కాదు, ఒకసారి ట్రాన్స్ఫర్ అయిందంటే దాంతో క్లోజ్, చచ్చిపోతుంది. కాబట్టి దాని మీద హక్కుదారం కోల్పోతాడు, సొంతదారుడు అనే హక్కుతనం కోల్పోతాడు. కాబట్టి అదేంటిది? నో ఓనర్షిప్, హక్కుదనం ఉండదు. నెక్స్ట్ తేడా, వేరియబిలిటీ. ఇద్దరు కస్టమర్ల మధ్య సేవ తేడాగా ఉంది. ఇద్దరు కస్టమర్లు, టూ కస్టమర్స్ అంటే బిట్వీన్ టూ కస్టమర్స్ సర్వీసెస్ ఆర్ నాట్ ఈక్వల్, ఒకేలా ఉండదు.
ఒక కస్టమర్కి ఒకలా చేస్తే ఒక కస్టమర్కి ఒకలా చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ షాప్ ఉందనుకోండి, ఏదో కిరాణా షాప్ ఉందనుకోండి, తెలుస్తున్న వాడు వచ్చాడు అనుకోండి, వాడిని రిసీవ్ చేసుకోవడం ఒకలా ఉంటుంది. తెలియని వాడు వచ్చాడు ఒకలా ఉంటుంది, వాడిని రిసీవ్ చేసుకోవడం ఒకలా ఉంటుంది. అదే తెలుసున్నవాడు వచ్చినా కూడా పక్కనే వీడితో పాటు సమానంగా ఏ ఎమ్మెల్యే గారో ఏ కలెక్టర్ వచ్చాడు అనుకోండి, వీడికి ఇచ్చే సర్వీసు ఒకలా ఉంటుంది. రండి సార్ పైగా ఎదురెళ్ళి స్వాగతం పలుకుతాడు. ఈ షాప్లోంచి లేచిపోయి ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద రెస్టారెంట్కి ఏ కలెక్టర్ గారు వచ్చారనుకోండి, తెలుసున్నవాడు వచ్చాడు, కలెక్టర్గా వచ్చాడు, తెలుసున్నవాడు పక్కన పెడతాడు, వాడికి ఇచ్చే సర్వీస్ ఒకలా ఉంటుంది, వాడికి చేసే మర్యాద ఒకలా ఉంటుంది. అదే కలెక్టర్గా వచ్చారు అనుకోండి, రండి సార్ పరిచయం లేదు, వాడు మొహం ఎప్పుడు చూడలేదు, కానీ కలెక్టర్ గారు వచ్చారు, రండి సార్ అని ఎదురెళ్ళి మరీ స్వాగతం పలికి ఎంతో హానర్ చేసి సర్వీస్ అందిస్తాడు. అంటే ఒకే సేవ ఇద్దరి మధ్య తేడాగా ఉంటుంది. బాగా బెస్ట్ ఫ్రెండ్ వస్తే సర్వీసు ఎంతో బాగా చేస్తాడు. అదే బెస్ట్ ఫ్రెండ్ వచ్చిన టైంలో పెద్ద అఫీషియల్ క్యాడర్లో ఉన్న వ్యక్తి వచ్చాడు అనుకోండి, ఒక్కసారి నుంచి వీడికి సేవ మానేసి అదే సేవని అతనికి అంటే బిట్వీన్ 2 persons సర్వీసెస్ ఆర్ నాట్ ఈక్వల్. ఇద్దరు వ్యక్తుల మధ్య సేవ ఒకేలా ఎప్పుడు ఉండదు. తెలిసిన వాడికి ఒకలా ఉంటుంది, తెలియని వాడికి ఒకలా ఉంటుంది సేవ. కాబట్టి పైగా హానరబుల్ కూడా మారిపోతుంది, మర్యాద ఇచ్చే అవకాశం కూడా మారిపోతుంది. కాబట్టి ఇద్దరు వ్యక్తుల మధ్య సేవ ఎప్పుడూ కూడా ఒకేలా ఉండదు, ఒక్కడే అందిస్తున్నప్పటికీ కూడా వేరేగా ఉంటుంది. చెప్పాం కదా, లేనివాడికి ఒక డాక్టర్ అనుకోండి, లేనివాడికి ఒకలా చేస్తే ఉన్నవాడికి ఒకలా చేస్తాడు. ఎందుకంటే ఉన్నవాడి దగ్గర ఎక్కువ ఫీజు పే చేస్తాడు కాబట్టి వాడికి అగ్గలాడుతూ చేస్తాడు. అది లేనివాడు అనుకోండి, మామూలుగా చూసి పైన ప్రిస్క్రిప్షన్ రాసి పంపించేస్తాడు. ఒకే ట్రీట్మెంట్ ఇద్దరికి వేరేగా ఉంటుంది. కాబట్టి సేవల్లో కూడా తేడా ఉంటుంది, అది వేరియబుల్. ఇంకా లాస్ట్ పార్టిసిపేషన్ అంటే ఏమిటి? ఒక్కొక్కసారి సేవ ఒకళ్ళకి అందించబడుతుంది, ఒక్కోసారి సేవ అక్కడి నుంచి తీసుకోబడుతుంది. అంటే అవుట్ గోయింగ్ ఇన్కమింగ్ కూడా ఉంటుంది. ఇక్కడ అందించబడుతుంది అంటే రీచ్ అవుతుంది, తీసుకోబడుతుంది రిసీవింగ్, ఇవ్వబడుతుంది, తీసుకోబడుతుంది, అలాగే ఉన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అందించబడ్డం అంటే ఏమిటి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక హోటల్లో మనం వెళ్ళాం, వాడు మనకి సేవను అందించాడు, మనం తినేస్తాం, అయిపోతుంది. వీడు ఆఫీస్కి వెళ్ళాడు, వీడు సేవను అందించాలి. ఇప్పటిదాకా సేవను తీసుకున్నాడు, హోటల్లోకి వెళ్ళాడు, వాడు సేవ అందించాడు, ఏదో టిఫిన్ పెట్టాడు, శుభ్రంగా తినేసాడు, అయిపోయాడు. వీడు ఇప్పుడు ఏం చేస్తాడు? ఆఫీస్కి వెళ్ళి పని చేస్తాడు. అంటే వీడు ఇప్పుడు సేవను అందించాలి, ఇప్పటిదాకా సేవను తీసుకున్నాడు, సేవను అందిస్తాడు. కాబట్టి పార్టిసిపేషన్, సేవను అందించడంలో తీసుకోవడంలో కూడా పాల్గొంటాం. కాబట్టి పార్టిసిపేషన్. వస్తువైనా సరే సేమ్, వస్తువు కూడా గూడు విషయంలో కూడా అలాగే. ఒక వ్యక్తి నుంచి ఒక గూడు మనం తీసుకుంటాము, వేరే వ్యక్తికి ఇస్తున్నప్పుడు మనం ఇచ్చేస్తాం. అంటే ఆ వస్తువును మనం తీసుకున్నాం, అదే వస్తువు మనం ఇచ్చేస్తాం, ఇంకోళ్ళకి ఇస్తాం. సేవ కూడా అంతే, ఒకళ్ళ దగ్గర నుంచి ఒకసారి సేవ అందించబడుతుంది, మరి ఇంకొకళ్ళకి వెళ్ళిపోతుంది, తీసుకోబడుతుంది, అందించబడుతుంది. కాబట్టి పార్టిసిపేషన్ ఉంటుంది, పాల్గొనడం. తీసుకోవడంలోనూ పాల్గొంటాం, ఇవ్వడంలోనూ కూడా పాల్గొంటాం. అంటే రీచ్ అండ్ రిసీవింగ్. వాళ్ళకి అందించాం మన సేవని, రీచ్ అయిపోయింది, అండ్ రిసీవ్ తీసుకుంటాం కదా, అలాగన్నమాట. కాబట్టి ఇక్కడ సేవ కూడా పార్టిసిపేషన్. కాబట్టి ఈ 10 కూడా మనకి క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. అంటే వస్తువు సేవల యొక్క లక్షణాలు. క్యారెక్టరిస్టిక్స్ అంటే ఏమిటి? తెలుగు మీడియం లక్షణాలు ఏమిటి? గూడ్స్ అండ్ సర్వీసెస్. గూడ్స్ అంటే చెప్పాను, సర్వీసెస్ అంటే చెప్పాను. గూడ్స్కి పెరిషబిలిటీ తక్కువ, నశించిపోవు, కొంతకాలం పాటు స్టోర్ చేసుకోవాలి. అదే సేవ నశించిపోతుంది, పెరిషబిలిటీ ఉంటుంది. పైగా దానికి ఆకారం, రూపం, బరువు, పరిమాణం ఏం కనిపించదు సేవకి. అదే వస్తువులైతే కనిపిస్తుంది, కంటితో చూడగలం, ముట్టుకోగలం, పట్టుకోగలం, బరువు ఉంటుంది, ఆకారం ఉంటుంది, రూపం ఉంటుంది, షేప్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. పైగా సేవను మనం కొలవలేం, పట్టుకోవడం చూడడం కుదరదు కదా.
అదే వస్తువు అనుకోండి, దాన్ని పట్టుకుంటాం, మోస్తాం, పట్టుకుంటాం, బరువు ఉంటుంది కాబట్టి కేజీల్లోనో లీటర్లోనో కొలుస్తాం మనం. కాబట్టి ఇది ఈ విధంగా మనం క్యారెక్టర్ లక్షణాలు రాయొచ్చు. ఓకే, ఇది మనకి సైడ్ హెడ్డింగ్స్, 10 సైడ్ హెడ్డింగ్స్. సైడ్ హెడ్డింగ్స్ కంపల్సరీ పెట్టాలి. మ్యాటర్ ఒక 5 లైన్స్ 6 లైన్స్లో మనం రాసేయచ్చు. ఎందుకంటే సైడ్ హెడ్డింగ్స్ ఎక్కువ ఉన్నాయి కదా. ఇంట్రడక్షన్ రాయాలి, డెఫినేషన్ రాయాలి. గూడ్స్ అంటే డెఫినేషను, సర్వీస్ అంటే డెఫినేషను. రెండింటికి గూడ్స్కి డెఫినేషన్ ఇవ్వాలి, సర్వీస్కి డెఫినేషన్ ఇవ్వాలి. అప్పుడు క్యారెక్టరిస్టిక్స్ అని పెట్టి ఈ 10 సైడ్ హెడ్డింగ్లు పెట్టి రాయాలి. కాబట్టి మ్యాటర్ ఒక 6 లైన్స్ 7 లైన్స్లో మనం తేల్చేయచ్చు. ఎక్కువగా రాయక్కర్లేదు, ఎందుకంటే టైం సరిపోదు మనకి. కాబట్టి ఈ 10 మనకి లక్షణాల కింద చెప్పుకోవచ్చు. ఓకే.